ఆ రెండు ఊర్ల మధ్య సరిహద్దు గీత వాళ్ళ తలరాతల్ని మార్చి రాసిస్తోంది. మీ భూములు ఏ సర్వే నెంబర్ కిందకు వస్తాయో తేల్చుకురండి అంటూ రెవెన్యూ అధికారులు మొండికేయటంతో ప్రభుత్వ పథకాలు అందక లబోదిబోమంటున్నారు ఆ ఊరి గ్రామస్తులు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బజనేపల్లి గ్రామస్తులది ఓ వింత సమస్య. వ్యవసాయ భూములకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్లు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్ వీళ్లను కష్టాల్లోకి తోసేసింది. పాత పాస్బుక్ స్థానంలో కొత్త ఈ పాస్బుక్లు ఇవ్వాల్సిండగా గ్రామ సరిహద్దు వివాదాన్ని సాకుగా చూపి నిలిపేశారు. అప్పటి నుంచి న్యాయం కోసం వీళ్లు పడని పాటలు లేవు. 4 ఏళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు రైతులు. మార్చిన పట్టాలప్పుడు మారుస్తామని చెప్పారు. ఈ పట్టాలు తీసి మా పట్టాలు ఇస్తామన్నారు. ఆ పట్టాలు రావట్లేదు సార్. ఇప్పుడు 4 సంవత్సరాలు వచ్చి ఇక్కడ రావటం, వారానికి పోవటం, రావటం, వారానికి పోవటం, ఛార్జీకి డబ్బులు లేవు సార్. దీని మీద ఏం రావట్లేదు సార్. కృష్ణ చేపించుకుంటే మీకు భూమి ఇస్తామని రాసి ఇచ్చారు. ఈ ఛానల్ బాగానే నడిచినాయి సార్. తిరిగి కొందరు బాధితులు చనిపోయారు కూడా. ఇకనైనా అధికారులు తమపై జాలి చూపి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.